నమస్కారం. ఒక్కసారి మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించండి. మనిషి చంద్రుణ్ణి దాటి వెళ్ళాడు. ఏఐతో దేవుణ్ణి క్రియేట్ చేస్తున్నాడు. కాని పక్కనున్న మనిషిని ప్రేమించడం మర్చిపోయాడు. రోజూ పేపర్ తెరిస్తే యుద్ధాలు, హత్యలు, మోసాలు. ఇవి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇది మామూలు సమయం కాదు. ఇది యుగాంతం తన సౌండ్స్ చేస్తున్న సమయం. ఇంటర్నెట్ మొత్తం ఇప్పుడొకే మాట, 2026. భవిష్యమాలిక నుండి నాస్ట్రడామస్ వరకు అందరూ 2026లో ఏదో పెద్ద ప్రళయమో లేక కల్కి అవతారమో వస్తుందని చెప్తున్నారు. అసలు పురాణాలు ఏం చెప్తున్నాయి? శ్రీమద్ భాగవతంలో వ్యాసమహర్షి రాసిన ఆ లక్షణాలు ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నామా? లెట్స్ డీకోడ్ ద డార్కెస్ట్ ప్రాఫెసీ ఆఫ్ సనాతన ధర్మ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్రంలో చెప్పిన మాట ఇది. ఎప్పుడైతే ధర్మం పడిపోతుందో అప్పుడు నేను వస్తాను. కాని కలియుగం ఏజ్ 4,32,000 years అని శాస్త్రాలు చెప్తుంటే మరి 2026లో కల్కి ఎలా వస్తారు? ఫ్రెండ్స్, దీని వెనుక ఒక పెద్ద టైం క్యాల్కులేషన్ మిస్టరీ ఉంది. అది వీడియో మధ్యలో చెప్తా. కాని దానికన్నా ముందు పురాణాల్లో చెప్పిన ఆ 5 సైన్స్ అవి ఇప్పుడు జరుగుతున్నాయో లేదో చూస్తే మీకు మైండ్ బ్లాక్ అయిపోద్ది. మనమిప్పుడొక పెద్ద ధర్మ సైన్యంగా మారుతున్నాం. ఇలాంటి డీప్ టాపిక్స్ని ఇంకా రీసెర్చ్ చేయడానికి ప్లీజ్ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని కొట్టి ఆ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. లెట్స్ హిట్ 10 million సీకర్స్ ఆఫ్ ట్రూత్ టుగెదర్. శ్రీమద్ భాగవతం 12th cantoలో శుఖబ్రహ్మ పరీక్షిత్ మహారాజ్కి చెప్తారు, విత్తమేవ కలౌ నృత్యం జన్మ ఆచార గుణోదయః. దీని అర్థమేంటో తెలుసా? కలియుగంలో ఒకడి గుణం, ఒకడి చరిత్ర, ఒకడి భక్తి ఇవి ఏవీ మ్యాటర్ కాదు. ధనం, మనీ ఒక్కటే వాడు గొప్పవాడా కాదా అని డిసైడ్ చేస్తుంది. న్యాయం కూడా డబ్బున్నవాడి పక్కే ఉంటుంది. ఇప్పుడు సొసైటీని చూడండి. ఎంత దుర్మార్గుడైనా వాడి దగ్గర కోట్లు ఉంటే వాడే హీరో. ఇది కలియుగం పీక్ స్టేజ్కి వెళ్ళింది అనడానికి మొదటి సైన్. ఇది వింటుంటే నాకే భయం వేస్తుంది. పురాణాల్లో రాశారు, రాజవేషధర దాస్యు అంటే పాలకులుగా ఉన్నవారు రాజు వేషాల్లో ఉన్న దొంగలు అవతారు అని. ప్రజాలని రక్షించాల్సిన వాళ్ళు ప్రజల సొమ్ముని దోచుకుంటారు. టాక్స్ల పేరుతో, స్కీమ్స్ల పేరుతో ప్రజల రక్తం తాగుతారు. ప్రపంచంలో ఎక్కడ చూసినా కరప్షన్, పవర్ హంగర్. ఒక మనిషి ప్రాణం కంటే ఒక పాలిటీషియన్ పవరే ముఖ్యమైపోతుంది. 2026 వరకు ఈ సిచ్యువేషన్ ఇంకా దిగజారుతుంది అని ప్రెడిక్షన్స్ చెప్తున్నాయి. సైన్ 3, ప్రకృతి పగపడుతుంది. అనావృష్టి అంటే డ్రౌట్స్ అండ్ అతివృష్టి అంటే ఫ్లడ్స్. ఋతువులు అంటే సీజన్స్ మారిపోతాయి. ఎక్కడ చూసినా ఎక్స్ట్రీమ్ హీట్ లేకపోతే ఎక్స్ట్రీమ్ కోల్డ్. ఇప్పుడు మనం చూస్తుంది అదే కదా. క్లైమేట్ చేంజ్ అని మనం అంటున్నాం, కానీ అది పురాణాల్లో ఎప్పుడో రాశారు. సైన్ 4, ఇది చాలా పర్సనల్. దాంపత్యం అభిరుచిర్హేతుః అంటే భార్యాభర్తల సంబంధం కేవలం సరాధ అంటే ఫిజికల్ అట్రాక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రేమ, బాధ్యత ఉండదు. చిన్న గొడవలకే విడిపోవడం, తల్లిదండ్రులు పిల్లలని భారుగా ఫీల్ అవ్వడం, పిల్లలు ముసలివాళ్లని గెంటడం. బంధాలు వ్యాపారమైపోతాయి. మీ ఇంట్లో, మీ వీధిలో ఇది జరుగుతుందా? అయితే మనం అంత్యం వైపు వెళ్తున్నట్టే. మరి 4,32,000 years ఇంకా అవ్వలేదు కదా. 2026 ఎందుకు? కొందరు సిద్ధ పురుషులు చెప్పేదేంటంటే కలియుగంలో ఒక చిన్న సంధికాలం అంటే ట్రాన్సిషన్ పీరియడ్ వస్తుంది. 2025 to 2032 మధ్య ప్రపంచంలో పెద్ద మార్పులు వస్తాయి. కల్కి అవతారం అంటే డైరెక్ట్గా ఒక మనిషి కత్తి పట్టుకుని దిగడం మాత్రమే కాదు. కల్కి అంటే ఒక శక్తి, అధర్మాన్ని నాశనం చేసే ఒక ఫోర్స్. అది 2026 నుండి స్టార్ట్ అవ్వచ్చు అని కొన్ని అస్ట్రాలజీ క్యాల్కులేషన్స్ చెప్తున్నాయి. యుద్ధాలు పెరుగుతాయి, పాపులేషన్ తగ్గుతుంది. సత్యయుగ లక్షణాలు మళ్లీ స్టార్ట్ అవ్వడానికి ఈ డిస్ట్రక్షన్ అవసరం. శ్రీమద్ భాగవతం క్లియర్గా చెప్పింది. సంభాల అనే గ్రామంలో విష్ణుయశ అనే బ్రాహ్మణి ఇంట్లో మహావిష్ణువు కల్కిగా జన్మిస్తాడు. ఆయనకి దేవదత్త అనే తెల్ల గుర్రం అంటే వైట్ హార్స్ ఉంటుంది. ఆయన కత్తి నుండి మెరుపు అంటే లైట్నింగ్ వస్తుంది. ఆయన వచ్చినప్పుడు ఆయన తేజం చూసి మిగిలిన కొంతమంది మంచివారి హృదయాలు మారతాయి. కానీ దుష్టులు ఆయన కత్తికి బలి అవతారు. అది ఒక భయంకరమైన రోజు. కానీ ధర్మమున్న వాళ్ళకి ఒక ఆనంద రోజు.
సో ఫ్రెండ్స్, 2026లో కల్కి వస్తారా రారా అనేది పక్కన పెడితే కల్కి అవతారం యొక్క ఉద్దేశం ఏంటో మనం గుర్తుంచుకోవాలి. కల్కి బయట ఎక్కడో లేదు. మీ లోపల ఉన్న అధర్మాన్ని చంపడానికి మీ లోపలే కల్కి పుట్టాలి. ప్రపంచం నాశనమైపోయాక మారడం కాదు, ఇప్పుడే మారాలి. ఒక్కసారి ఆలోచించండి. రేపు పొద్దున నిజంగానే కల్కి వస్తే ఆయన కత్తి మీ మీద పడుతుందా, లేక ఆయన అభయహస్తం మీ మీద ఉంటుందా? ద చాయిస్ ఇస్ యోర్స్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై హింద్.